పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ యాత్ర జరిగింది. ఆదివాసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదివాసులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం తీసుకురావాలని, ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి స్థానిక ఆదివాసులతో ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. మెగా డిఎస్సీ 2025లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏజెన్సీకి వచ్చిన నాన్ ట్రైబల్స్ టీచర్స్ ను వెనక్కి పంపించాలన్నారు. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ ను తక్షణమే పదవి నుండి తప్పించి నిబద్ధత గల ఐఏఎస్ అధికారిని ఆ స్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి హామీ నెరవేరుస్తూ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి హామీని నెరవేర్చాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. జై ఆదివాసీ, జై ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండలం ఈరోజు 80వ దినంగా రావడం జరిగింది. ఈ సత్యాగ్రహ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చమని ప్రధానంగా ఈ సత్యాగ్రహ యాత్ర ఆదివాసీ జేఏసీ చాలా ప్రెస్టీజియస్గా ఈరోజు ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే జీవో నెంబర్ 3 ఆదివాసీలకు ముఖ్యంగా మా బ్రతుకులు బాగుపడడానికి, ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి, ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రధానమైనటువంటిది జీవో నెంబర్ 3. దానిని సుప్రీంకోర్టు గత 5 సంవత్సరాల క్రితం కొట్టివేయడం జరిగింది. దానివల్ల దాదాపు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా సుమారు ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో 25,000 వరకు కూడా మేము కోల్పోయాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తన గమనంలో తెలుసుకొని గత ఎన్నికల ముందు కూడా పాడేరులో హామీ ఇచ్చారు. కురుపాం మీటింగ్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఏమిటంటే జీవో నెంబర్ 3 మరి సుప్రీంకోర్టు పరంగా రద్దు చేసిన దానికి ఈక్వల్గా ఉన్న స్థాయిలో మళ్ళీ మేము మీకు తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఆ చట్టాన్ని కూడా మళ్ళీ మేము తయారు చేసి ఆమోదింప చేసి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ఈ రోజుకు 80వ రోజు గుమ్మలక్ష్మీపురం చేరుకున్నాం. ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు ఎన్నికల సందర్భంలో వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఈ లోకల్ షెడ్యూల్ ట్రైబల్స్తో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఆ చట్టం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టం చేయాలనేది ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో అరకు సభలో కురుపం సభలో మాట్లాడడమే కాకుండా ఆగస్టు 9, 2025న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు వచ్చినప్పుడు కూడా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తుల్లో నేనున్నాను. ఆయన ఈ చట్టం చేస్తాము, న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించిన తర్వాత చేస్తాము అని చెప్పేసి అన్నారు. చట్టం చేయడం ఇంకా లేట్ అయితే మాకు
జరగరాని నష్టం అనేక విధాలుగా జరుగుతుంది. ఒక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్లోనే సుమారుగా ఏజెన్సీకి సంబంధించిన 5,000 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు పోయింది. కానీ ఈ ఒక్క 5,000 ఉద్యోగాలు మాత్రమే కాదు, వివిధ డిపార్ట్మెంట్లలో ఇంకా అమల్లో ఉన్నటువంటి 29 జీవోలు కూడా ప్రభుత్వ అధికారులు అమలు చేయటం లేదు, ఈ సుప్రీంకోర్టు కేసుని దృష్టిలో పెట్టుకుని. అలాగా మొత్తంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక 25,000 ఉద్యోగాలు ఆదివాసులు కోల్పోయారు. మళ్ళీ ఇంకా చట్టం చేయకపోతే మరి ఇంకా మేము నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని చెప్పేసి ఈ రాజ్యాంగంలోని 244(1) ఆర్టికల్ ప్రకారంగా ఏర్పడిన 5వ షెడ్యూల్ పేరా 5(2) ప్రకారంగా కొత్త చట్టం, ఈ ఉద్యోగ నియామకాల చట్టం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ చట్టం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ మేము ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి మాత్రమే కాదు, ఈ సమస్య మాత్రమే కాదు, ఈ చట్టం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. 86లో 275 జీవో తెచ్చారు. దానికి అనేక న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని మళ్ళీ 2000లో 2000 సంవత్సరంలో మళ్ళీ జీవో 3 రూపంలో తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళ కళ్ళ ముందే ఇది పోయింది. ఆ సందర్భంలో గత ముఖ్యమంత్రి గారికి కూడా విమర్శ చేస్తూ మీరు ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశారు. కనుక మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆదివాసుల పట్ల కన్సర్న్ ఉన్నది, ఆయన చేస్తారనేటటువంటి ఒక నమ్మకం కూడా ఉన్నది.